ఇంకా గరికపాటి గారు మీరు అందరూ అనుకున్నట్లు నేను ఇప్పటి నుంచి మాట్లాడట్లేదు. గడిచిన 3 సంవత్సరాల గురించి ఆయన గురించి మాట్లాడుతున్నాను. 2020లో మాట్లాడినా, 21లో మాట్లాడినా, 22లో మాట్లాడినా. ఆయనవన్నీ ప్రవచనాలు వింటాను, ఆయన చెప్పిన నీతి బోధనలు వింటాను, ఆయన చెప్పిన రామాయణ మహాభారతాల ఇతిహాసాలన్నీ వింటాను. ఎందుకంటే ఆయన గొప్ప మనిషి, శాస్త్ర అవధానం చేశారు. ఆ తర్వాత చాలా చాలా గొప్ప ఆయన అవధానం మొత్తం తోపు మన తెలుగు దానికి సంస్కృతి సాంప్రదాయాలకి. అటువంటి ఆయన స్త్రీ యొక్క స్వేచ్ఛ విషయంలో టీషర్ట్లు వేసుకోకూడదంటే మరి మగవాడు వేసుకుంటున్నారు కదా అని ఎవడో పోషించేటారు. నాకు అనవసరం, అది నా ధర్మం నేను చేస్తున్నాను. ఎవరికో నచ్చదేమో, వారెవరో తంతారేమో, కొట్టేస్తారేమో, కాల్చేస్తారేమో, ఈ బెంగేం లేదమ్మా. నిజం చెప్పాం, నిష్కర్షగా మాట్లాడావు, సత్యం మాట్లాడావు. అప్పుడు నేను రాజమండ్రి నుంచి విమానం ఎక్కినా, గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కినా ధైర్యంగా ఎక్కుతా, చాలా హాయిగా ఎక్కుతా. నాకు నిద్ర పట్టని రోజు లేదు నా జీవితంలో. దానికి కారణం నా జ్ఞానం, నా ధైర్యం, నా నిజాయితీ అంటే లెక్క.